అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఒక సింపుల్ గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి. చాలా ఈజీ డిజైన్ అండి, ఎవరైనా చేసేసుకోవచ్చు. దానికోసం నేనైతే ఇలా ఈ బీడ్స్ అయితే తీసుకున్నా అండి. ఓకేనా, వీటితో పాటు 2mm సైజులో ఉన్న గోల్డ్ బీడ్స్ కూడా తీసుకున్నాను. ఓకేనా, ఆ తర్వాత టాజల్స్ వచ్చేసి శారీలో కలిసే కలర్స్ అయితే 2 కలర్స్ తీసుకున్నాను. ఇదేమో శారీ కలర్ ఉంటుంది, ఇదేమో బోర్డర్ కలర్ ఉంటుంది అనమాట. రెండు పింక్, మెజెంటా పింక్ అండ్ డార్క్ పింక్ ఉంటుంది. ఓకేనా, వీటితోటి ఈజీగా చేసేద్దామండి. ముందుగా అయితే కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేసుకొని ఒక స్మాల్ బీడ్ అయితే తీసుకోండి. ఆ తర్వాత ఒక టాజల్ తీసుకోండి. ఓకేనా, ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని మనం తీసుకున్న సైజ్ బీడ్ ఏదైతే ఉందో అది తీసుకొని శారీకి కుచ్చేసేయండి. ఇలా శారీకి కుచ్చేసి అదే బీడ్ లోపల నుంచి నీడిలు వెనక్కి తీయండి. ఓకేనా, అలా తీసిన తర్వాత ఈ బీడ్ ఒకటి తీసుకోండి. తర్వాత ఈ స్మాల్ బీడ్స్ వచ్చి ఒక 4 బీడ్స్ తీసుకోండి. 4 తీసుకోవాలి. ఆ తర్వాత దీని లోపల కుచ్చేసేయాలి. ఓకేనా, పైనుంచి శారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్కి కుచ్చితే ఇలా వస్తుంది. ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని ఇది ఎంతవరకు ఉందో చూసుకొని అంతవరకు కుచ్చేసి ఇలా బీడ్ లోపల నుంచి ఇలా వెనక్కి తీయటమే, అంతే. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకోవాలి. సేమ్ స్మాల్ బీడ్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి ఇలా కిందకి తీయాలి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ రిపీట్ ఈ బీడ్ తీసుకోవాలి. తర్వాత 4 బీడ్స్ తీసుకోవాలి. ఈ బీడ్ లోపల నుంచి శారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్కి కుచ్చితే ఇలా వస్తుంది. ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని శారీకి కుచ్చేసి ఓకేనా ఇలా వెనక్కి తీసేయండి, అంతే. చాలా ఈజీగా చేసుకునే ఈ డిజైన్ అండి, ఎవరైనా ఇట్టే చేసేసుకోవచ్చు. సింపుల్గా చాలా బాగుంటుంది. ఈ డిజైన్ అయితే ఇంతకుముందు మనకి మంచిగా నడిచింది. రీసెంట్గా అడగడం తక్కువ, కానీ మళ్ళీ ఈ డిజైన్ చూజ్ చేసుకున్నారనమాట. అంటే మన దగ్గర ఏ డిజైన్స్ అయితే ఉంటాయో అవి చూపించమని అడుగుతారు కదా, చూపించినప్పుడు ఏంటంటే ఆ డిజైన్సే చూజ్ చేసుకునేపాటికి మనకి రిపీటెడ్గా అవే అవుతున్నాయి అన్నమాట. ఓకేనా, అలా అని నేను డిజైన్స్ చేయకుండా ఉంటే అడుగుతున్నారు కదా, అంటే మేకింగ్ వీడియోస్ అడుగుతున్నారు పాతవన్నీ తీసి. అందుకోసం అనేసి మళ్ళీ రిపీట్ అయినా పర్లేదులే, చూసిన వాళ్ళు ఎవరికైనా అవసరమైతే యూజ్ చేసుకుంటారు కదా అని అయితే చేస్తున్నాను అనమాట. ఓకేనా అండి, ఇది మరి ఇవాళ మన డిజైన్ అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. అలాగే ఈజీ వేలో, ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలన్నది కూడా మన ఛానల్ అయితే పూర్తిగా చెప్తున్నా కదా. ఈజీ మెథడ్సే ఉంటాయి మొత్తం కూడా. ఎలాంటి మెలకలు ఉన్న డిజైన్ అయినా సరే మన ఛానల్లోకి వచ్చేప్పటికి చాలా ఈజీగా నేర్పించేస్తా అనమాట. ఓకేనా, ఇంకంతే. టాజల్ కట్టుకోవడం కానీ, బీడ్స్ డిజైన్లు కానీ, బీడ్స్ డిజైన్స్ కొంచెం అల్లుకునే ఉంటాయి, అవైనా కానీ, నార్మల్ నీడిల్ క్రోషా కానీ, ఇలా సింపుల్గా మనకి ఫాస్ట్గా అయిపోయేలాగున మనకి ఛానల్లో అయితే ఉంటాయండి. ఓకేనా, ఒకసారి అయితే విజిట్ చేయండి నా ఛానల్ని అయితే, ఒకసారి చూడండి వీడియోస్. నచ్చితే శారీ ఫ్యాషన్స్ సిడి అనేసి బిజినెస్ పేజ్ ఉందండి. నా డిజైన్స్ కానీ, నా వర్క్ కానీ, నా ఛానల్స్ కానీ మీకు నచ్చినట్లయితే అందులో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. గూగుల్లోకి వెళ్ళి శారీ ఫ్యాషన్స్ సిడి స్మాల్ లెటర్స్ గ్యాప్ లేకుండా టైప్ చేస్తే మీకు నాది వస్తుందండి. అక్కడ కూడా పీకాక్ సింబలే ఉంటుంది. ఓకేనా, శారీ ఫ్యాషన్స్ సిడి ఎస్ ఉంటుంది, నాట్ ఓన్లీ శారీ ఫ్యాషన్ కాదు, శారీ ఫ్యాషన్స్ సిడి స్మాల్ లెటర్స్ తోటే ఉంటుంది. మొత్తం స్మాల్ లెటర్సే, గ్యాప్ లేకుండా టైప్ చేయండి. బిజినెస్ పేజ్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఫేస్బుక్ అయినా ఇవే ఉంటాయి అన్నమాట. డిజైన్స్ అన్నీ ఇవే ఉంటాయి.
ఓకేనా. మరి ఇంకా ఇప్పుడు నేను ఇంతసేపు ఎందుకు ఆగానంటే ఈ థ్రెడ్ అయిపోవటం కోసం ఆగినా అనమాట. ఈ థ్రెడ్ ఇంత ఉండగానే మీరు ముడేసేసుకుంటే బెటర్ అండి. ఉంది కదా అనేసి మనం టాజల్ కట్టామనుకో మనకి ముడికి రాదు, అలాగే కొంచెమే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ టైట్ చేయడానికి కూడా ఉండదు. అందుకని ఇంతటితోటి థ్రెడ్ కాస్త ఎక్కువగా ఉన్నప్పుడే ఆపేసుకోండి. ఓకేనా. ఆపేసుకున్న తర్వాత ఇక్కడనే ముడేసేయండి. ఓకేనా. బీడ్స్ కిందికి తీసుకురాకండి, ఇక్కడనే ముడేసేసుకోండి. ఓకేనా. ముడేసుకున్న తర్వాత ఇలా పీకో లైన్ లోపల నుంచి తీయండి నీడిలు. ఓకేనా. పీకో లైన్ వచ్చేపాటికి మనం కాస్త చుట్టి పీకో చేస్తాం కదా, ఇదైతే నేనే చేసుకున్నా కాబట్టి నాకు ఐడియా ఉంటుంది ఎంత ఉన్నది అన్నది. అందుకోసం అనేసి నేను ఈ పీకో లైన్లో నుంచి తీసైతే కట్ చేస్తా. ఎందుకంటే మనకు అది కనపడకుండా ఉంటుంది, థ్రెడ్ నీట్గా ఉంటుంది, వర్క్ కూడా. ఇక చూసారు కదా మీరే. ఓకేనా. మళ్ళీ మీకు స్టార్టింగ్ ఎలా అంటే మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలండి. స్టార్టింగ్ కూడా ఇక్కడనే అనమాట. మనం ఇప్పుడు ఎక్కడైతే ఆపేసామో అక్కడనే శారీకి అడుగు నుంచి నీడిలు పైకి కూర్చోండి ఇలా. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడనే ముడేసేసేయండి. మనం వేసిన ముడి అనేది అడుగుకి వెళ్తుంది కాబట్టి మనకి కనపడదు. ఓకేనా. ఇలా ముడేసుకుంటే మనకు అది ఊడి కూడా రాదు చీర లోపల నుంచి. ఓకేనా. ఆ తర్వాత ఈ స్మాల్ బీడ్ ఉంది కదా, ఈ స్మాల్ బీడ్ లోపల నుంచి నీడిలు కిందకి తీయండి. ఇంక ఇక్కడ నుంచి మనం ఎలా అయితే స్టార్ట్ చేసామో, ఎలా అయితే మనం కంటిన్యూ చేసామో ఇంకా అలానే అనమాట. ఓకేనా. మరి డౌట్ క్లియర్ అయిపోయింది కదా. అంటే ఈ ఎలా ఆపేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేసి అడిగారు కదా, దానికోసం అనేసి అనమాట. ఓకేనా. నాకు గుర్తున్న వరకు నేను మీకు చెప్పేస్తా అండి. ఏదైనా ఒక విషయం మర్చిపోయి ఉంటే మాత్రానికి నాకు గుర్తు చేయండి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సరే. మరి డిజైన్ అయితే చూపించేస్తా. చాలా ఈజీగా ఉంటుంది, గ్రాండ్గా ఉంది కూడా. చూడండి ఒకసారి మీరైతే. ఓకేనా. కాపర్ వచ్చిందిలే కానీ డ్యూల్ షేడ్ కనిపిస్తుంది అనమాట మనకి. ఇది నైట్ టైము లైటింగ్కి ఇలా కాపర్ కనిపిస్తుంది. డే టైంలో వచ్చేసి మనకి ఈ గోల్డ్తో కలిసిపోతుంది అనమాట. గోల్డ్ అండ్ కాపర్ కాంబినేషన్లో అయితే ఉంది ఈ పట్టు చీర. ఓకే. మరి బాయ్. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. మర్చిపోకండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఈజీ వీడియోస్ కోసం. ఓకేనా. బాయ్.